అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చెప్పాను కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినన్ని సర్వేలు ఏ వరల్డ్ వైడ్గా ఎక్కడా జరగండవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల మీద ఎన్ని సర్వేలు అంటే ఎబ్బడి ముబ్బడిగా సర్వేలు ఇచ్చిపడిపోయినాయి. 1, 2 కాదు, 100,000 సర్వేలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ తాజా ఎన్నికల మీద సర్వేలు అయితే చేస్తున్నాయి. ఇన్ని సర్వేలతోటి జనం నిజంగా తలకపోటు వస్తుందన్నమాట. కాబట్టి ఏ సర్వే నిజం, ఏ సర్వే అబద్ధం తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మన ఛానల్ దగ్గర నుంచి కొన్ని జెన్యూన్ సర్వేలు అయితే కనుక పిచ్చాపాటి సర్వేలు అన్నీ కాకుండా, చెత్త సర్వేలు అన్నీ కాకుండా కొన్ని ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వాటి ఫలితాలు ఇంచుమించుగా ఉన్న ఫలితాలు, వాళ్ళ ఫలితాలు దరిదాపుగా వచ్చినటువంటి కొన్ని సర్వేలు మాత్రమే మనం చెప్తాం. అన్ని సర్వేలు చెప్పట్లా మనం కూడా. కాబట్టి అలాంటి సర్వే ఒక సర్వే ఉంది. ఆ సర్వే ఏంటంటే కనుక పోల్ పల్స్ సర్వే. ఈ సర్వే తాజాగా తన సమీకరణలు, తన గణాంకాలు బయటెట్టిందండి. దాని ప్రకారంగా చూస్తే కనుక ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనం మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు ఈ పోల్ పల్స్ సర్వే అయితే చేసిందండి. నిజంగా అంటే ఎలా అంటే ఈ సర్వే చేయడమే కాదు, ఇంచుమించుగా దాదాపు 25 పేజీల రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, సీఎంగా జనం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, పార్టీల వారీగా సాధించే ఓట్ల శాతం ఎలా ఉంది, రాష్ట్రంలో జనాభిప్రాయం వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఇలా పలు అంశాలపైన ఈ సర్వే చర్చించింది, డిస్కస్ చేసింది. సర్వే చాలా క్షుణ్ణంగా కొన్ని లక్షల శాంపుల్స్ తీసుకుని ఈ సర్వే చేయడం జరిగింది. పోల్ సర్వేలో ఈసారి రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమికి 98 నుంచి 104 సీట్లు ల్యాక్ చేయట్లా. ఒకటే మాట, పోల్ పల్స్ ప్రీ సర్వేలో ఈసారి రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమికి 98 నుంచి 104 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఈ సర్వే. అలాగే వైసీపీకి 54 నుంచి 60 సీట్లు వస్తాయని తేల్చింది. 23 సీట్లలో మాత్రం గట్టి పోటీ ఉందని, హోరాహోరీ క్విన్ కంటెస్టెంట్ అనమాట. ఇంచుమించుగా 23 సీట్లో మాత్రం హోరాహోరీ ఉంటుందని తెలిపింది. అలాగే జిల్లాల వారీగా ఫలితాలను కూడా వెల్లడించింది. అంటే రాష్ట్రంలో ఈసారి కూటమికి 51% మాత్రమే ఓట్లు వస్తాయని, ఓటింగ్ పర్సెంట్ వస్తాయని, వైసీపీకి 42 మాత్రమే ఓట్ల శాతం మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కి 3%, ఇతరులకు 2% మాత్రం ఓట్లు రాబోతున్నట్లుగా పేర్కొంది. 25 ఎంపీ సీట్లలో టీడీపీ కూటమికి 18 సీట్లు, వైసీపీకి 6 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసిందండి. అలాగే విజయనగరం లోక్సభ సీట్లలో గట్టి పోటీ ఉంటుందని, వైసీపీ గెలిచే ఎంపీ సీట్లలో అరకు, నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి, రాజంపేట ఉన్నాయి. మిగిలిన సీట్లలో కూటమి పార్టీలు గెలవబోతున్నాయి. బీజేపీ అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ సీట్లను గెలుచుకొని ఉండగా జనసేన పోటీ చేస్తున్న 2 సీట్లు బందరు, కాకినాడలో గెలుస్తుందని సర్వే తెలిపింది. అలాగే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 32%, బాగోలేదని 44% మంది చెప్పారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని 41%, రాదని 52% చెప్పారు. సీఎంగా జగన్కు 42%, చంద్రబాబుకు 50% మంది మొగ్గు చూపారు. అలాగే రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా రోడ్లు, మౌలిక సదుపాయాలు లేమి అని 21%, ధరల పెరుగుదల అని 18%, నిరుద్యోగం అని 15%, అవినీతి అని 14%, రైతు సమస్యలు 13% మంది చెప్పారు. ఇలా ఒకదాని మీద కదండి, అన్నిటి మీద కూడాను ఈ సర్వే చేయడం జరిగింది. కాబట్టి ఇలాగా అన్నిటి మీద శాంపుల్స్ తీసుకుని ఈ సర్వే తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ఏంటంటే కనుక కూటమి 100% నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, అధికారంలోకి టీడీపీ గవర్నమెంట్ రాబోతుందని ఈ ఏదైతే పోల్ పల్స్ సర్వే ఉందో అది తేల్చి చెప్పింది. ఇదండి విషయం. కాబట్టి ఇది మన సొంత సర్వే కాదు, మీరు లేనిపోయి నన్ను తిట్టుకోవద్దు. ఈ సర్వే చెప్పాను కదా నేనేదో టీడీపీ కోవట్నానో లేకపోతే జనసేన ఫేవర్నానో ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఇది ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే గణాంకాలని మీ ముందుంచానంతే. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.